నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీలో మరో వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా? కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో చేరతాడా? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం ప్రారంభమైంది. ఈరోజు ఆయన కర్నూలు ఉల్లి మార్కెట్లో పర్యటించారు. తన తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి మార్కెట్కు వెళ్లారు. ఉల్లి ధరతో పాటు ఇతర వివరాలను రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు తర్వాత తల్లితో పాటు మార్కెట్ సందర్శనకు వెళ్లడం చర్చకు దారితీస్తోంది. దీంతో ఆయన త్వరలో రాజకీయ అరంగేట్రం చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. 1978లో వైఎస్ రాజశేఖర రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అంతకంటే ముందే రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో స్థానిక రాజకీయాలు చేసేవారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ ప్రాంతంలో తనదైన ముద్ర చాటుకునేవారు. ఈ క్రమంలో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు రాజశేఖర రెడ్డి. తదనంతరం రాజశేఖర రెడ్డి కుటుంబంలో చాలా మంది చట్టసభలకు ఎన్నికయ్యేవారు. చాలా మంది పదవులు అనుభవించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేశారు షర్మిల. ఇక సోదరుడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జైలుకు వెళ్తే పార్టీ బాధ్యతలను తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర సైతం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తలెత్తిన విభేదాలతో సోదరుడు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు. అయితే తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. అనుకున్న మేర సక్సెస్ కాకపోవడంతో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏపీలో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడంలో షర్మిల పాత్ర ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా మార్చాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిల తనయుడు రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఇక వాస్తవానికి గత కొద్ది రోజులుగా రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరుగుతుంది. 1996 డిసెంబర్లో రాజారెడ్డి బ్రదర్ అనిల్ షర్మిల దంపతులకు జన్మించారు. హైదరాబాద్ ఓకిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల విద్యను ఆయన పూర్తి చేశారు. ఇక డాలస్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ డిగ్రీ అందుకున్నారు. అమెరికాలో ఓ ప్రముఖ కంపెనీలో కొద్ది రోజులు రాజారెడ్డి ఉద్యోగము చేశారు. చిన్నతనంలోనే మాస్టర్ ఆర్ట్స్ శిక్షణ పొందారు. గత ఏడాది అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరిగింది. అయితే నిశ్చితార్థ వివాహ వేడుకలకు హాజరైన జగన్మోహన్ రెడ్డి పెళ్లికి మాత్రం హాజరు కాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు పతాక స్థాయిలో విభేదాలు ఏర్పడడంతోనే కుమారుడు పొలిటికల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజారెడ్డి యాక్టివ్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే రాజారెడ్డి ఎంట్రీతో జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురవుతుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.